విఎస్బి మీడియా కొన్ని పత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఎమర్జెన్సీని మించిన అరాచకం, వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూసాం, శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసుల్ని సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ అంటూ ఇక్కడ బ్యానర్ వార్తగా హైలైట్ చేశారండి. అలాగే ఏపీ ఎస్కోబార్ జగన్, మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యపతితో పోల్చిన సీఎం చంద్రబాబు, డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళే అలా వ్యవహరిస్తుంటారని ధ్వజం. ఇక మరొక వార్తను చూసినట్లయితే 10,500 ఈ ఒలింపిక్స్లో బరిలో దిగుతున్న అథ్లెట్లు, 32 భిన్నమైన క్రీడల్లో వీళ్ళు పోటీ పడుతున్నారు. అమెరికా అందరికంటే ఎక్కువగా 592 మంది అథ్లెట్లను ఆడిస్తుంది. ప్రేమనగరిలో విశ్వ క్రీడా సంరంభం అంటూ వార్తనిచ్చారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే వెల్లువల పెద్దరెడ్డి భూబాధితులు, వందల సంఖ్యలో తరలివచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోదియాకు మొర, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. 2026 మార్చి కల్లా పోలవరం, అప్పటికి తొలిదశ పూర్తి, భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనుల ఆలస్యం, గుత్తేదారును మార్చడము ప్రధాన కారణమే, లోక్సభలో కేంద్రం వెల్లడి అంటూ వార్త. ఇక సాక్షి బ్యానర్ వార్తగా ప్యారిస్ పిలుస్తుంది, నేటి నుంచి ఒలింపిక్స్, 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు, 32 క్రీడాంశాలు, 329 మోడల్ ఈవెంట్లు, భారత్ నుంచి బరిలో 117 మంది, నేటి రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ ఇక్కడ మెయిన్ వార్తగా ఇచ్చారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి, చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించాం. దారుణ కాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు అరిచేతుల వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అరాచకం అంటూ వార్తనిచ్చారు. ఇక కొత్త డ్రైఫ్రమ్ వాల్ సమాంతరంగా నిర్మించాలన్న నిపుణుల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, ప్రాజెక్టు పూర్తి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం, దీన్ని కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని నిర్ణయం, గతంలో బాబు నిర్వాహకం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ అంటూ వార్త. ఇక పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్, పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి, 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 8,044.31 కోట్ల విలువైన పనులు, కానీ బాబు శ్వేతపత్రంలో 4,160 కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ అవాస్తవాలు, టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం అంటూ వార్త. సోమిరెడ్డి అనుచరుల దురాగతం, వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడి, 16 మందికి గాయాలు, తమ అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్, సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకే జంకుతున్న యాజమాన్యం. ఇక మరొక వార్తను చూసినట్లయితే సొంత పత్రం రోత నాటకం, నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు, జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ ఫైళ్లను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబే, తీసుకెళ్లాలని పదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు, నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరమేధంపై మౌనం, ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా? వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు, ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనం, గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ పరివర్తన్, 11,500 ఎకరాల్లో తోటల ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబు? దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత, ఏకంగా 19 జాతీయ అవార్డులు, 0 ఎఫ్ఐఆర్, సచివాలయంలో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం అంటూ వార్త. నేరాలను ఉపేక్షించాం, శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం, నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం, ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు, గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయంటూ వార్తనిచ్చారు. ఇక నీట్ యూజీ రిఫైన్డ్ ఫలితాలను విడుదల చేయలేదు అంటూ వార్తనిచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిని ఫిక్స్ చేద్దాం, శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన, నివేదిక రాగానే తప్పకుండా చేద్దామన్న మంత్రి నారాయణ అంటూ వార్త. ఇక వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, పరువు నష్టం దావా వేస్తాం, మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు, పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషి, మా వ్యాపారాలని పారదర్శకం, వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి అంటూ వార్త. ఇక ముర్ము టీచర్, దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము టీచర్గా మారారు. రాష్ట్రపతిగా పదవులు చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆమె డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసనాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యను వారికి వివరించారు అంటూ వార్త.
ఇక ఆంధ్రజ్యోతిలో కూడా విశ్వమంతా సంబరం అంటూ ఒలింపిక్స్కి సంబంధించిన వార్తనే ఇక్కడ ఇచ్చారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే పోలవరం 3 ఏళ్లలో పూర్తి, బాబు సంకల్పం ప్రత్యేక కేబినెట్ భేటీ అంటూ వార్త. ఇక పైశాచికానికి పరాకాష్ట, 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను వేయవచ్చు, కేంద్రానికి ఆ అధికారం లేదు, పరిమితులను పేర్కొనవచ్చు, రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీ పన్ను కాదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగే ఛాన్స్. ఇంకా మరొక వార్త, ఇకపై పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు, ఆధార్ ధృవీకరణ, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నిషన్, క్యూఆర్ కోడ్, సీసీటీవీ నిఘా, కెట్కర్ ఉదాంతం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషన్ అంటూ వార్త. ఇక ఫైళ్ల దహనం కేసు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, మదనపల్లిలో చీఫ్ ఐఎన్ఆర్ మకం, 60 మందితో 6 బృందాల దర్యాప్తు, ఒక్కో జట్టుకు ఒక్కొక్క డిఎస్పీ సారథ్యం, పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట, మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు, 2400 ఫైళ్లు బుగ్గి అయినట్లు గుర్తింపు. ఇక పోటెత్తిన బాధితులు, భూ అక్రమాలపై సిసోడియాకు 100 మంది ఫిర్యాదు, మదనపల్లె సబ్ కలెక్టరేట్ వద్ద వర్షంలో సైతం బారులు, పొంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబలపల్లె నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన 300 మంది అంటూ వార్తనిచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు, ఈడీ సిబిఐతో విచారణ చేయించాలి, ఆయనకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి, దోచిన సొమ్మంతా తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలి, లోక్సభ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అంటూ వార్త. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రండి, రాజకీయ హత్యలపై చర్చిద్దాం, హత్యకు గురయ్యారంటున్న ఆ 36 మంది వివరాలు చెబితే చర్యలు, తప్పుడు సమాచారం అని తేలితే ప్రభుత్వ చర్యలకు సిద్ధం కావాలి, జగన్కి హోంమంత్రి అనిత సవాల్ అంటూ వార్తనిచ్చారు. ఇక ఇవి